కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 13న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగిన జిల్లా మండల అధ్యక్షుల సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రేపు మండలాల వారీగా సమావేశమై ప్రతి పాఠశాలకు ఇన్ఛార్జీలను నియమించాలని, పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా వాటిని సుందరంగా ముస్తాబు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరం కూడా ఈ పాఠశాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 11వ తారీఖు నాడు టిఫిన్ బైఠక్ పేరుతోని ఆ పాఠశాలను సందర్శించడం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం, ఏ విధంగా 11వ తారీఖు నాడు పాఠశాలను శుభ్రం చేయాలని చెప్పి ఒక ప్లాన్ను తయారు చేసుకోవడం, అనంతరం 13వ తారీఖు నాడు పాఠశాలకు వెళ్ళి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కూడా ఆ పాఠశాల తరగతి కూడా శుభ్రం చేయడం. దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించండి, పండుగ తీసుకుపోకండి, తప్పకుండా పాఠశాలకు చేర్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలందరూ లోపల కూడా చైతన్యం తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు మండల అధ్యక్షుల యొక్క సమావేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం